తెలంగాణలో చూస్తున్నారు కదా రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుంచి ఫ్రీ పథకాలు ఇచ్చుకుంటూ ఉంటారు. ఫ్రీ బస్ అయితే చాలా మంచిగా ఉంది. ఎక్కడంటే అక్కడ పోయి రావచ్చు. కానీ అన్ని యాత్రలు తిరిగేటట్టు ఉంది కానీ ఆ, కొంచెం వాల్యూ ఇస్తలేరు. వాళ్ళు తీసేయాలని చాలా మంది లేడీసే చెప్తున్నారు కదా, మీరేమంటారు దానికి? అన్నీ మంచిగానే ఉంది కానీ ఇక పైసలు ఇప్పుడు ఎట్లుంటది, పైసా పెడితేనేమో మంచి ఒక తీరు ఉంటది, పైసలు లేకుంటే వాల్యూ ఉంటది కదా. ఓకే. అట్లా అంటే ఫ్రీ బస్ పెట్టిన కాడ నుంచి ఆ బియ్యం, ఉప్పు, నూనె ఇట్ల మీద రేట్లు పెరగకుండా పోతున్నాయి అని అంటారు. మరి తీసేస్తే అన్నీ తగ్గుతాయి అంటారా? ఏమో మరి అట్లా ఈ మధ్య ఎంత తగ్గుతుందండి, కొంచెం పోయి అంటే బస్సులు తగ్గిస్తుండొచ్చు. ఎక్కిన కాడ నుంచి కండక్టర్లు, డ్రైవర్లు రెస్పెక్ట్లెస్ గా మాట్లాడుతున్నారు, రూడ్ గా మాట్లాడుతున్నారు అంటున్నారు. అదైతే మీరేమంటారు? అదైతే కరెక్ట్. అదే మంచిగా మాట్లాడుతారా, రూడ్ గా మాట్లాడుతున్నారా? కొంతమంది ఇక మంచిగా మాట్లాడుతారు, కొంతమంది రూడ్ గా ఇక కొంచెం అర్థం చేసుకున్న వాళ్ళేమో మంచిగా మాట్లాడతారు. ఇక అర్థం చేసుకున్న వాళ్ళే దిగు దిగు అంటే ఇక ఆడలు కూడా అట్లనే ఏం పని లేకుండా రోడ్ల మీద తిరుగుతున్నారు అని అంటున్నారు. మరి అది నిజమేనా? ఆ, అదైతే కరెక్ట్. అది కూడా కరెక్టే. అయితే ఫ్రీ బస్ ఉంచితే మంచిగా, తీసేస్తే మంచిగా అంటారు. ఇవేమో రెండింటికి సేఫే ఉంది. ఇప్పుడు కొంచెం సర్వేలు చేస్తున్నారు కదా ఇందిరమ్మ ఇంట్లో అని చెప్పి, మరి సర్వేలు జరుగుతున్నాయా? కరెక్ట్ గానే చేసిండా సర్వేలు? మేం చేయలేదండి ఇంకా. ఫోటోలు దింపడం గానీ, ఆ, పేర్లు చేస్తున్నారు. రాసుకోవడం గానీ చేసిండా? ఇంకేం ఇస్తాడంటాడా చేయలే. మరి అవన్నీ ఇల్లులు? ఇష్టడే ఇవ్వడో తెలియదు. అందరు ఇచ్చినారు, అందరు ఎక్కిన వాళ్ళు అందరు ఇచ్చినా. థ్యాంక్ యూ.